హాయ్ గైస్, ఇయర్ ఫిబ్రవరి 22వ తారీఖున మలయాళంలో ఒక మూవీ రిలీజ్ అయింది. అతి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. మోర్ దాన్ 200 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఆ ఇండస్ట్రీలోనే, మలయాళం ఇండస్ట్రీలోనే అతి పెద్ద హిట్ ఆ మూవీ. సో ఆ మూవీని చూడమని వన్ ఆఫ్ మై వెల్ విషర్ ప్రతాప్ అని మా ఫ్రెండ్ కూడా, సో అతను సజెస్ట్ చేశారు, సందీప్ ఆ వీడియో చూడు, ఆ మూవీ చాలా బాగుంది అండ్ దాని గురించి డిస్కస్ చేయని. బట్ ఆ మూవీ తెలుగులో ఒక డబ్ అవుతుందని న్యూస్ వచ్చి నేను సో ఫార్ వెయిట్ చేశాను. ఈ సాటర్డే ఆ మూవీ రిలీజ్ అయింది, నేను చూడడం జరిగింది. సో ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అన్నది మన రివ్యూలో డిస్కస్ చేద్దాం. ఆ మూవీ పేరే మంజుమల్ బాయ్స్. ఒక్క మాటలో ఈ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే, ఈ ఇయర్ నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అని చెప్పచ్చు. ఒక బెస్ట్ థ్రిల్లర్ చూసాన్న ఫీలింగ్ అయితే ఈ మూవీ చూశాక నాకు చాలా బాగా అనిపించింది. ఇకపోతే ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఈ మూవీ ఒక రియల్ స్టోరీ అని చెప్పడం జరిగింది. అలాగే దానికి సంబంధించిన రియల్ పిక్స్ని కూడా సినిమా క్లైమాక్స్లో చూపించడం జరిగింది. అండ్ ఈ మూవీ గునా కేవ్స్, కొడైకెనాల్లో ఉన్న గునా కేవ్స్ రిలేటెడ్గా ఈ మూవీ రన్ అవుతూ ఉంటుంది. అంతకు మించి నేను ఈ స్టోరీ గురించి ఏమీ చెప్పదలుచుకోలేదు. ట్రైలర్ చూస్తే మీకు సమ్వాట్ అర్థమవుతుంది, బట్ దానికి మించి ఈ సినిమాలో ఉంది. ఇకపోతే ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగా చేశారు, సూపర్గా చేశారు, న్యాచురల్గా చేశారు. అండ్ రియల్గా మనం ఆ మూవీలో ఉన్న క్యారెక్టర్స్తో ట్రావెల్ అవుతాం, అందులో ఎలాంటి సందేహం లేదు. అంత బాగా యాక్ట్ చేశారు. అలాగే ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. అదేదో తెచ్చిపెట్టినట్టుగా కాకుండా సిచ్యువేషన్కి తగ్గట్టుగా, సీన్స్కి తగ్గట్టుగా అదిరిపోతుంది. అలాగే డైరెక్టర్గా రాసుకునేటప్పుడు కూడా ఒక 2-3 గూస్బంప్ సీన్స్ రాశారు. అక్కడ ఆ డైలాగ్స్ ఏమి ఉండవు, బట్ ఆ సీన్స్కి మాత్రం లిటరలీ మనం ఇంప్రెస్ అవుతాం. గూస్ బంప్స్ డెఫినెట్గా వస్తాయి. అండ్ థియేటర్లో అయితే అరుపులు మామూలుగా లేవన్నమాట. మూవీ గురించి ఇంత పాజిటివ్గా చెప్తున్నాం, ఈ మూవీలో నెగిటివ్ పాయింట్స్ ఏం లేవా అంటే అవి కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ మూవీ గురించి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయింది, తెలుగులో ట్రైలర్ చూశాను అంతే. బట్ ఈ మూవీలో ఫస్ట్ 20 to 30 minutes, 20 minutes అనుకుంటా, 30 కూడా కాదు, 20 minutes చూస్తున్నప్పుడు వాళ్ళ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ వాళ్ళ క్యాపబిలిటీస్ ఏవో చూపిస్తున్నారు, కానీ అవి నాకైతే లిటరల్లీ అంటే న్యాచురల్గా జనరల్గా తుంటర కుర్రోళ్ళు ఎలా చేస్తారో అలా చూపించారు. నాకైతే లిటరల్గా నేను ఆ 20 minutes కూడా కంప్లీట్గా డిస్కనెక్ట్ అయ్యాను. ఏముంది ఈ సినిమాలో ఇలా చెప్పారు అంటే, స్టోరీకి అప్పటి వరకు మూవీ టర్న్ అవ్వనంతసేపు గురించి మాట్లాడుతున్నాను నేను. ఆ 20 minutes నాకైతే చిరాకు వచ్చింది. వన్స్ స్టోరీలోకి మూవీ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేయగానే ఆ 20 minutesలో చూపించిన కొన్ని సీన్స్ ఇంపార్టెన్స్ ఏంటో నాకు తర్వాత అర్థమైంది. దో ఒక 2 గంటల 20 నిమిషాల సినిమాలో ఒక 20 నిమిషాలు అయితే నాకు నచ్చలేదు హానెస్ట్గా. బట్ 20 నిమిషాల సినిమాని పక్కన పెడితే 2 గంటలు మాత్రం సూపర్ రైడర్ అని 100% చెప్పచ్చు. సో అదనమాట సంగతి. ఇలాంటి మూవీస్ని డెఫినెట్గా మనం ఎంకరేజ్ చేయాలి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్, లాస్ట్ టైం కూడా ఒక మూవీ రిలీజ్ అయింది మన పృథ్వీరాజ్ గారిది, అదే ఏంటది ది గౌట్ లైఫ్, దాని మూవీ రివ్యూ కూడా నేను ఇచ్చాను. సో ఇలాంటి సర్వైవల్ కైండ్ ఆఫ్ ఉన్న మూవీస్ కూడా మన మలయాళం నుంచి, అలాగే ఇలాంటి థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్న మూవీస్ కూడా మలయాళం నుంచి మనం ఈ మధ్యకాలంలో చాలానే చూస్తున్నాం. సో వీ షుడ్ ఎంకరేజ్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ సో దట్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ని మనం పొందుతాం మూవీ నుంచి. సో ప్లీజ్ డూ వాచ్ మంజుమల్ బాయ్స్ ఓన్లీ ఇన్ థియేటర్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంతవరకు ఎవరైనా చేయకపోతే. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.